ల్యాప్టాప్ ఇలా వాడుతున్నారా? ఈ అనారోగ్య సమస్యలకు కారణం కావచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ పెరిగింది. దీనివల్ల చాలా మంది ఇంటి నుంచి పని చేస్తున్నారు. దీని కారణంగా ల్యాప్టాప్ల వాడకం ఎక్కువైంది. అయితే ల్యాప్టాప్ని ఎక్కువగా ఉపయోగించడం వల్ల పునరుత్పత్తి ఆరోగ్యంపై ప్రభావం పడుతోంది. రోజంతా ల్యాప్టాప్ ఉపయోగించడం వల్ల శరీరంపై చెడు ప్రభావం చూపుతోంది. ల్యాప్టాప్ నుంచి వెలువడే వేడి వల్ల చర్మం, అంతర్గత కణజాలం దెబ్బతింటున్నాయి. ల్యాప్టాప్ ఎక్కువసేపు ఒడిలో పెట్టుకుని పని చేయడం వల్ల పురుషుల్లో సంతానలేమి సమస్యలు ఏర్పడతాయి. అదే సమయంలో ఇంటర్నెట్ కనెక్షన్ కి రేడియేషన్ కి సంబంధించినది కాబట్టి ల్యాప్టాప్ కంటే వైఫైకి కనెక్ట్ చేయడం వల్ల ఎక్కువ నష్టం జరుగుతోంది. ల్యాప్టాప్ వల్ల కలిగే అనర్థాల గురించి తెలుసుకుందాం. పురుషులలో వంధ్యత్వం. ల్యాప్టాప్ వేడి మహిళల కంటే పురుషులకే ఎక్కువ హాని చేస్తుంది. దీనికి కారణం శరీర ఆకృతి. స్త్రీలలో గర్భాశయం శరీరం లోపల ఉంటుంది. పురుషులలో పునరుత్పత్తి అవయవాలు బయట ఉంటాయి. దీని కారణంగా రేడియేషన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. అందుకే మగవాళ్లు ల్యాప్టాప్లు వాడేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అధిక ఉష్ణోగ్రత కారణంగా స్పెర్మ్ నాణ్యత దెబ్బతింటుంది. కాబట్టి సంతానోత్పత్తిలో సమస్యలు ఏర్పడతాయి. వైఫై ద్వారా రేడియేషన్. ల్యాప్టాప్ను ఒడిలో ఉంచుకుని ఎక్కువసేపు పనిచేయడం కంటే ఇది ఇంకా చాలా డేంజర్. తక్కువ ఫ్రీక్వెన్సీ రేడియేషన్ హార్డ్ డ్రైవ్ నుంచి విడుదలవుతుంది. ఇది చాలా ప్రమాదం. దీనివల్ల నిద్రలేమి, తీవ్రమైన తలనొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి. కండరాల నొప్పులు. ల్యాప్టాప్ను ఒడిలో ఉంచుకోవడానికి బదులుగా కొంతమంది టేబుల్పై పెట్టుకుని పనిచేస్తారు. దీని కారణంగా ల్యాప్టాప్ రేడియేషన్ నేరుగా శరీరంపై పడుతుంది. దీని నుంచి వెలువడే వేడి మిమ్మల్ని అనారోగ్యానికి గురి చేస్తుంది. ల్యాప్టాప్ను నిరంతరం ఉపయోగించడం మానుకోండి. ఇది కండరాలలో నొప్పిని కలిగిస్తుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.